హ్యూమన్ బీయింగ్ ఒక 30-40 వీళ్ళందరూ రెస్పాన్సిబిలిటీస్లో ఉంటారు. Hmm. ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? ఈ ప్రాక్టీస్ ఎలా చేయాలి? యా సో నేను ఇచ్చే ఏమంటాము ప్రాక్టీస్ అండి చాలా సింపుల్. నేను ఏమంటాము మీరు తల కింద తపస్సు చేస్తేనే వస్తుంది ఇలాంటి కష్టమైన చేయండి నేను చెప్పను. వెరీ సింపుల్గా మీరు ఫస్ట్ లెగవంగానే బయటికి వెళ్ళి దగ్గరలో ఉన్న పార్క్ దగ్గర గ్రాస్లో అంటే డైరెక్ట్ మీకు భూమి కాంటాక్ట్ అయ్యేటట్టు మీరు కూర్చోండి. మీ బ్యాక్ ఉంది కదా, బ్యాక్ స్పైన్ లాస్ట్ వెన్నుముక పూస నేలకి టచ్ అవ్వాలి. ఓకే, నేల మీద టచ్ అయ్యేటట్టు కూర్చోండి. యా అది ఎలాగైనా కూర్చోవచ్చు. పద్మాసనంలో కూర్చుంటారా, సుఖంగా ఎలాగైనా కూర్చోవచ్చు. కూర్చొని మీరు కళ్ళు మూసుకొని ఫస్ట్ మీతో మీరు మాట్లాడుకోవాల్సింది, చెప్పాల్సిన థింగ్ ఏంటంటే ఐ యామ్ సేఫ్. నేను ఇప్పుడు చాలా సేఫ్గా ఉన్నాను అండ్ నాకు ఇక్కడ ఎటువంటి హాని లేదు. నా మూలాధార ఓపెన్ అయ్యి అది ప్రశాంతంగా గ్రో అవ్వచ్చు అని చెప్పి అనుకోవాలి. ఇలా 3 times. ఇలా ఒక 3 సార్లు అనుకుంటే మన బాడీ మన మనసుకు చెప్తుంది, మన మనసు చక్రాలకి చెప్తుంది. చక్రం ఏమంటావు నేలకే టచ్ అయి ఉంటుంది కాబట్టి ఇట్ ఆల్సో ఫీల్ సేఫ్ అండ్ ఇట్ విల్ గ్రో. ఇది మీకు చాలా సింపుల్గా అనిపించవచ్చు, ఇది ఎక్కడ అవుతుంది అనే డౌట్ రావచ్చు, బట్ అవుతుంది. ఇది ఫస్ట్ మీరు చెప్పాల్సిన థింగ్. అంటే ప్రేయర్ అనుకోండి, సింపుల్గా ప్రేయర్ లాగా అనుకోవచ్చు. అలా ఎంతసేపు కూర్చోవాలి? జస్ట్ ఒక 3 సార్లు అని చెప్పాను కదా, 3 సార్లు చెప్తే 3 సార్లు చెప్పేసి దాని తర్వాత లేచిపోవచ్చు. దాని తర్వాత లేచి మీరు చేయాల్సింది ఏంటంటే మెయిన్గా గుంజీలు తీయాలి. యా గుంజీలు 100% 30 అన్న తీయాలి. 30 కిందకి వెళ్ళి కంప్లీట్గా జస్ట్ ఇక్కడ కాదు, కంప్లీట్. చిన్నప్పుడు స్కూల్స్ లో చేయించేవారు పనిష్మెంట్స్ ఇచ్చేటప్పుడు. సో మొత్తం బాడీ అంతా కిందకి వెళ్ళాలి, కంప్లీట్ గా కిందకి వెళ్ళిపోయి అట్లాగా 30 సార్లు చేయాలి. ఆ తర్వాత నేను ఇందాక చెప్పిన ప్రాణాయామం ఉంది కదా, ప్రాణాయామం కూడా మీరు ఒక 3 sets చేస్తే సరిపోతుంది. 3 చేయొచ్చు, లేదంటే 8 చేయొచ్చు, ఎట్లా అన్నా చేసుకోవచ్చు. సో ఇవన్నీ చేయడానికి మేబీ 15 నిమిషాలు కూడా ఎక్కువ పట్టదు. సో